రండన్నయ్య గారు రండి కూర్చోండి. కూర్చో బాబు. మినిస్టర్ గారు కూడా వచ్చేశారు. ఈ పంతులు ఇంకా రాలేదేంటి? ఫోన్ చేసి కనుక్కుంటే సరే. అన్నయ్య గారు ఒక్క నిమిషం అండి. అలాగే అమ్మా. మినిస్టర్ గారికి కూల్ డ్రింక్స్ అవి ఇవ్వండి. హలో. ఏంటి మినిస్టర్ని ఇక్కడ కూర్చోబెట్టి ఎక్కడికి వెళుతుంది? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అన్నయ్య, ఏంటి పరిస్థితి? మినిస్టర్ వాళ్ళు కూడా వచ్చేశారు. అన్ని ఫార్మాలిటీస్ జరిగిపోతున్నాయి. అదే కదా ప్లాన్ ఉంది, దాన్ని వర్కౌట్ చేయాలి. ఏంటి? ఎక్కడికి రా? ఇల్లంతా ఒకసారి చూపిద్దామని. ఓకే, వెళ్ళు. అన్నయ్య గారు ఒక్క నిమిషం. అమ్మాయి కాస్త ఎక్కువగా మనసుకు తీసుకుని ఉంటుంది. నేను కూల్ చేసి తీసుకొస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఏదో ఒకటి అంటే ఏం చేయమంటావు? అన్నీ నువ్వే చేస్తున్నావు ఇక్కడ. ఎందుకే ఆ ఏడుపు? మమ్మాస్ డాటర్ అని ఎంత మురిసిపోయానే ఇన్నాళ్ళు. కాదు, కానే కాదు, అదంతా నా భ్రమ. ఇన్ని రోజులుగా నువ్వు ఇష్టము మనసు అని ఏదేదో మాట్లాడుతుంటే అబ్బాయి నచ్చలేదేమో, సంబంధం నచ్చలేదేమో అనుకున్నానే. నీకింకెవడో నచ్చాడని ఇప్పుడే తెలిసింది. ఆ విషయం ఇప్పుడే అర్థమైంది. చూడు, ఇదే ఫైనల్ గా నీకు చెప్తున్న మాట. వార్నింగ్ అనుకుంటావో ఇంకేమనుకుంటావో నీ ఇష్టం. ఇంకొక్క మాట మాట్లాడకుండా వచ్చి నిశ్చితార్థం చేసుకో. ప్రేమ దోమ అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ అందరి ముందు గోల చేశావంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. ఎవరేం చేసినా ఈ నిశ్చితార్థం జరిగే తీరుతుంది. ఇంతవరకు నువ్వు ఈ తల్లి ప్రేమనే చూశావు. నేననుకున్నది జరక్కపోతే నాలోని మరో మనిషిని చూస్తావు. గుర్తుంచుకో. ఇదిగో బాబు. అమ్మా ఇదిగో. ఓం శ్రీమన్ మహాగణాధి. పంతులు గారు ఇందాకలే మంత్రాలు చదివారు కదా, ముహూర్తం సమయం దాటిపోతుంది. త్వరగా కానివ్వండి. అలా ఏం జరగదండి. ఏ సమయంలో ఏం జరగాలో అదే జరుగుతుంది. ఇదేంటిది? ఐటీ వాళ్ళు ఇటు వస్తున్నారు. ఇక్కడే ఉంటే మనకేమైనా డేంజర్ అవ్వచ్చు. వెళ్ళిపోవడం మంచిది. తారమ్మ, మనం నిశ్చితార్థం కావాలంటే తర్వాత కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడే ఉంటే జరగరనేది ఏదైనా జరిగితే మొత్తం పరుగు పోతుందమ్మా. పదండి పదండి. రాధా గారు, మీ దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంటుంది కదా. నీకెందుకు? అబ్బా చెప్పండి. ఉంటుంది. అంటే లెక్కలేనన్ని ఆస్తులు, వ్యాపారాలు అన్నీ ఉంటాయి కదా. లెక్కలేనండి, అన్నింటికీ లెక్కలుంటాయి. అయినా అదంతా నీకెందుకు? చెప్తాను, కొత్త ఐడియా. నేను చెప్పింది చేయండి. ఏం చేయాలి? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఫోన్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకా? అవునండి.
మీ అన్ని లెక్కలు సరిగ్గానే ఉన్నాయన్నారు కదా, మరి ఇంకేంటి భయం? భయం కాదు, ఉపయోగం ఏంటి అని. రాధా గారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తే నిశ్చితార్థం ఎలా జరుగుతుందండి? పైగా మినిస్టర్ కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి తను వాళ్ళకి దొరికిపోతాడు. నిశ్చితార్థం ఆగిపోతుంది కదా. ఐడియా ఎలా ఉంది? పర్ఫెక్ట్. ఏంటిదంతా? ఇందాకేమో ఫొటోస్ పంపించారు, ఇప్పుడేమో ఇన్కమ్ ట్యాక్స్ రైటింగ్ జరుగుతుంది. సంథింగ్ ఏదో జరుగుతుంది. కవర్ ఓపెన్ చేయండి. సారీ ఫర్ ద ట్రబుల్ మేడం, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అదే కదా నేను చెప్పింది. ఇది మా డ్యూటీ మేడం. మీలాగే అందరూ చెప్తారు, అందరూ దొరికిపోతారు. మీలా ఎవరు ఉండరు మేడం. ఇదిగోండి క్లియరెన్స్ సర్టిఫికేట్. పదండి. ఈ టైంలో రైడ్ జరగడం ఏంటి బేబీ? ఏంటండి ఇక్కడ ఆపారు? ఇంకా ఇల్లు రాలేదు కదా. అంటే ఏంటి? ఇంటి లోపల దాకా తీసుకువెళ్ళి డ్రాప్ చేస్తారా? మంచివాళ్లే. ఇలా మీతో పాటు కలిసి రావటం ఇంట్లో మా అమ్మ చూసిందంటే అంతే సంగతులు. అయినా మన లిమిట్స్ లో మనం ఉండటం ఎంతో ఆరోగ్యకరం. ఉంటాను. కృష్ణ గారు, నా చెల్లి నిశ్చితార్థం క్యాన్సిల్ అవడానికి సాయం చేశారు. చాలా థ్యాంక్స్ అండి. నేనేమి మీకోసం ఈ సాయం చేయలేదు, మా అన్నయ్య కోసం చేశాను. ఓకే? ఈగో, పొగరు అయినా నీకే ఇంతుంటే నీ బాసు నాకెంత ఉండాలి? కూతురు, తనకో జీవితం, ఆ జీవితానికో ఆనందం. ఇలాంటివేవి మీకు అక్కర్లేదా? ఇందాక తను మీ ఆలోచనకి ప్రతిరూపం అన్నారు కదా. మీ ఆలోచనలన్నీ బిజినెస్ ప్రపోజల్సే కదా. అంటే తనని మీ బిజినెస్ ప్రపోజల్కి ఒక టాయ్ లాగా వాడుకుంటున్నారా? రాధా, ఏంటి పిచ్చివాగుడు వాగుతున్నావు? ఇవి నేను వాగే మాటలు కాదు, హిమ మనసులోని మాటలు, మిమ్మల్ని ప్రశ్నించాల్సిన మాటలు. నిన్న మొన్నటి వరకు ఈ వేలు పట్టుకుని నడిచిన నా స్వీటీ అప్పుడే ఈ మమ్మీని వేలెత్తి చూపించేంత పెద్దదైపోయిందా? తప్పు చేస్తున్నారని తన మనసు కనిపించినప్పుడు వేలెత్తి చూపించడం తప్పెలా అవుతుంది? నిన్న మొన్నటి వరకు మీ వేలు పట్టుకుని నడిచిందని
జీవితాంతం ఆ వేలు ఏ దిక్కుకు చూపిస్తే ఆ దిక్కుకు వెళ్ళి తన భవిష్యత్తును వెతుక్కోవాలా? ఇదెక్కడ సిద్ధాంతం? మీరు తనకి చెయ్యాలనుకుంటున్న పెళ్లి మీకు గొప్ప, కానీ మీ కంటికి కనబడుతున్న వెలుగు తనకి కటిక చీకటి. ఆ డబ్బు స్టేటస్లోనే మీరు మనుషుల్ని వెతుక్కుంటారు, బంధాల్ని కలుపుకుంటారు. అవును, డబ్బు స్టేటస్లోనే నేను అన్నీ వెతుక్కుంటాను. ఈ జీవితాన్ని కూడా అక్కడే వెతుక్కున్నాను. ప్రేమలు, బంధాలు ఇవన్నీ కూడా నా దృష్టిలో డబ్బులోనే ఉన్నాయి. డబ్బుతో రూల్ చేసే స్టేటస్లోనే ఉన్నాయి. ఈ మాటలన్నీ ఇప్పుడు నేర్చుకున్న మాటలు కాదు, ఎప్పుడో నా జీవితం నాకు నేర్పిన పాఠాలు. ఆ పాఠమే ఆ రోజు నా మనసుని, మీ నాన్న వయసుని ఒకటి చేసింది. మా ఇద్దరిని భార్యాభర్తల్ని చేసింది. డబ్బు, హోదా కోసం పెద్ద వయసు వ్యక్తిని పెళ్లి చేసుకుందని ఎందరు ఎన్ని మాటలన్నా అవేవీ నా దృష్టిలో నాకు తప్పుగా అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళన్నది నిజమే కదా. డబ్బు, హోదా ఇవన్నీ నేను డిజైన్ చేసుకున్న జీవితాన్ని తెచ్చి నా చేతిలో పెట్టాయి. మరి అప్పుడే నా జీవితం గురించి అంత లెక్కలేసుకుని ఆలోచించిన దాన్ని ఇప్పుడు నా కూతురు జీవితం విషయంలో లెక్కెలా తప్పుతాను? ఇప్పుడు నేనున్న స్థాయి కంటే రెట్టింపు స్థాయిలో నా కూతురు తన జీవితాన్ని మొదలు పెట్టాలి. అక్కడే తనని నిలబెట్టాలని అది పుట్టగానే డిసైడ్ అయ్యాను. ఇప్పుడు దానికి వాడెవడి మీదో ప్రేమ పుట్టిందని నా డెసిషన్ నుంచి డ్రాప్ అవ్వాలా? వెనక్కి తగ్గే సమస్య లేదు. నేను నిర్ణయించిన ముహూర్తం మారదు, నా కూతురు మెళ్ళో తాళి కట్టే మనిషి మారడు. నిన్న ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగినంత ఈజీగా ఇక మీదట ఎవరు ఎలాంటి రాజకీయాలు, కుట్రలు పన్నినా ఈ పెళ్లిని మాత్రం ఆపలేరు. నేను అన్నని, నాకు హక్కుంది అనే మాటలు దయచేసి మానుకుంటే మర్యాదగా ఉంటుంది. ఎందుకంటే నేను స్వీటీకి సవతి తల్లిని కాదు, కన్న తల్లిని. అది గుర్తుంచుకుని ఈ ఇంట్లో ప్రవర్తిస్తే మంచిది. డబ్బులో జీవితాన్ని చూసే మనిషిలో ఎక్కడికి వెళ్ళిపోయారు? కనపడట్లేదే. త్వరగా పోనివ్వండి. ఆపండి ఆపండి, ఇటువైపు వెళ్ళండి. వెళ్ళండి అన్న, త్వరగా. పోనీ అన్న, త్వరగా. మేడం, బాధపడకండి మేడం. ఇది బాధ కాదు శిఖర, భరించలేకపోతున్నాను. అసలు ఆ ఫోటోలు కూడా మినిస్టర్ గారు అబ్బాయి ఫోన్కి ఎవరు పంపించుంటారు? ఆ ఫోన్ నెంబర్ మీరు నోట్ చేసుకున్నట్టున్నారు. ఏది చెప్పండి ఒకసారి.
మేడం చూడండి. కృష్ణ, నువ్వా? ఇదంతా దీని పనే మేడం. ఇది నా కూతురికి మేకప్ చేయడానికి వచ్చిందనుకున్నాను. ఇంత పని చేస్తుందా? నా కూతురు నిశ్చితార్థం చెడగొట్టి నా పరువుని, నా మర్యాదని తీసిన దీనిని వదిలిపెట్టను. ఒసే కృష్ణ, నీ సంగతి తేలుస్తాను. వార్నింగ్ ఇవ్వడానికా? ఏంటి మేడం మీరు అనేది? నేనేం తప్పు చేశాను? ఒకసారి ఫోటోలు చూడండి. మా హిమని మీ అన్నయ్య ట్రాప్ చేశాడు. ఆ విషయం నీకు తెలీదా? అంటే వాళ్ళిద్దరూ లవ్ లో ఉన్న విషయమేనా మేడం? వాటెవర్, పేరేదైతేనే మీ అన్నయ్య చేసింది అదే కదా. అది నీకు తెలీదా అని అడుగుతున్నాను. అంటే యాక్చువల్గా మేడం నాకు మొన్నటి వరకు తెలియదు. ఆ తర్వాత తెలుసు కదా, మరి ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? అమ్మో, ఈవిడ ఆవేశం చూస్తుంటే మామూలుగా లేదు. ఎందుకు చెప్పలేదో విషయం చెప్తే నా అసలు ప్లాన్ కెసరొచ్చేలా ఉంది. నిన్నే అడిగేది. చెప్పవేంటి శిఖరా? ఎలా చెప్తాను మేడం? మీరంటే నాకున్న రెస్పెక్ట్ ఏంటో మీకు తెలుసు. ఏమవుతుందిలే అని లీనియస్ తీసుకొని వచ్చి మీతో ఆ విషయం ఎలా చెప్పగలను? అసలే ఓ వైపు మీరు హిమకి నిశ్చితార్థం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మీకు వేరే అనుమానం కూడా అక్కర్లేదు మేడం. నేనిప్పుడు చెప్తున్నాను, మీరేదైతే అనుకున్నారో దాని ప్రకారమే మీరు హిమ పెళ్లి చేస్తారు, సరేనా? ఎవరెన్ని కుట్రలు చేసినా మిమ్మల్ని అడ్డుకోలేరు. వాళ్ల కదలికలు కనిపెట్టుకుని ఉండడానికి నేనున్నాను కదా మేడం. నేను మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. అందుకు నేను నీకేం చెయ్యాలి? పర్లేదులే శిఖరా, చెప్పు. శ్రీకాంత్తో నాకు పెళ్లి చెయ్యండి. వాట్? ఎస్ మేడం, నాకు శ్రీకాంత్ అంటే ఇష్టం. తనని ప్రేమిస్తున్నాను. నాకు శ్రీకాంత్ కావాలి మేడం. ఇవ్వగలరా మేడం? ఒకటి అర్థం చేసుకోండి, హిమ విషయంలో నా అన్న సాగర్ అడ్డు రాకుండా నేను చూసుకుంటాను. నాట్ ఓన్లీ సాగర్, ఆ కృష్ణ సంగతి కూడా నాకు వదిలేయండి. ఆ మినిస్టర్ కొడుకుతో హిమ పెళ్లి జరుగుతుంది. ఈ లైన్ ఎవ్వరూ మార్చలేరు. ఏమంటారు మేడం? ఓకే శిఖరా, శ్రీకాంత్తో నీ లైన్ కూడా క్లియరే. ఈ లైన్ని ఎవరూ మార్చలేరు. హలో కృష్ణ గారు, ఏదో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నారు. ఏంటండి అది? కృష్ణ గారు ఏంటండి అలా సీరియస్ గా చూస్తున్నారు? ఎనీథింగ్ రాంగ్? ఎవ్రీథింగ్ రాంగ్. మంచి వాళ్ళే నటించకు, అసహ్యంగా ఉంది. ఏంటండి ఏమంటారు మీరు? ఏమంటున్నానా? ఇదిగో ఇదే అంటున్నాను.
తెలిసిపోయిందా? తెలిసిపోయింది. నీ జాతకం మొత్తం బయటపడింది. ఆల్రెడీ ఒక అమ్మాయితో తిరుగుతూ మా అక్కతో పెళ్ళంటూ ఎందుకొచ్చావు? మళ్ళీ అందరి ముందు మంచి వాళ్ళ బుద్ధిమంతుళ్ళ నటిస్తూ చాటుగా మాత్రం పెళ్లి ఇష్టం లేదు, పెళ్లి ఇంట్లో చెప్పు, పెళ్లి క్యాన్సిల్ చేయంటూ మా అక్కని ఎందుకు ఒక సాడిస్ట్ లా వేధిస్తూ ప్రవర్తిస్తున్నావు? అసలు ఏంటి నీ ఇంటెన్షన్? సైకోలాగా మా అక్కని ఎందుకు టార్చర్ పెడుతున్నావు? అయినా నువ్వు దేంతో తిరుగుతున్నావో, ఎలా తిరుగుతున్నావో మాకు అనవసరం. కానీ మా అక్క జీవితంతో ఆటలాడితే నేను చూస్తూ ఊరుకోను. నీకు పెళ్లి ఇష్టం లేకపోతే లేదు అని ఇంట్లో వాళ్ళకి చెప్పు. అంతేకాని ఇలా డబుల్ గేమ్ ఆడుతూ పిచ్చి డ్రామాలాడితే క్షమించేది లేదు. ఏమనుకుంటున్నావో? సరే, క్షమించేది లేదు. మరి ఇలా ఊరికే అరిచి సాధించేది మాత్రం ఏముంది? నేను ఇంకో అమ్మాయితో తిరుగుతున్నా. కాదు, తనతో డీప్ లవ్ లో ఉన్నా. సో వాట్? ఇప్పుడు నీ చేతిలో సాక్ష్యాలతో సహా నేనేంటో ఉంది కదా, మరి ఇంకేంటి? వెళ్ళి మీ ఇంట్లో ఇదే మ్యాటర్ చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేపించొచ్చు కదా. ఆగండి రాధ గారు, ఏం చేస్తున్నారు? రాధ గారు, చంపేస్తాను. నన్నే కొడతా. అయ్యో రాధ గారు, వదలండి, గొడవ పడకండి. రాధ గారు, రాధ గారు, వదలండి. ఏ, అయ్యో, రాధ గారు, రాధ గారు, రాధ గారు, వదలండి. రాధ గారు, అయ్యో రాధ గారు, వదలండి. చేసిన తప్పు సరిపోదన్నట్టు నోటికొచ్చినట్టు వాగుతావారా? రాధ గారు, ఆడపిల్ల అంటే నీకంత తేలిగ్గా ఉందా? చెప్పరా, వెళ్ళి నిజం చెప్తావా లేదా? లేకపోతే నీ వేషాలన్నీ పోలీసుల దగ్గర బయట పెట్టమంటావా? చెప్పావు, చెప్పరా, చెప్పావు, చెప్తావా లేదా? వద్దు ప్లీజ్, నేను తప్పు చేశాను. సారీ, నిజం చెప్పేస్తాను. వదలండి. ఇలా ఊరికి నిజం చెప్తానని కాదు, వెళ్ళి వీళ్ళ అమ్మగారి కాళ్ళ మీద పడి నువ్వు చేసిన తప్పు ఒప్పుకుని ఇంకొకసారి ఏ అమ్మాయి జీవితంతో ఆటలాడనని చెంపలేసుకుని ముక్కు నేలకు రాయాలి. అర్థమైందా? అలాగే, అలాగే చేస్తాను. లేదంటే ముందు నేను నీ తాట తీసి ఆ తర్వాత పోలీసులకు అప్పగిస్తాను. వాళ్ళ చేతుల్లో చిక్కితే 3rd డిగ్రీ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. మీరు చెప్పినట్టు చేస్తాను. నన్ను వదిలేయండి. వెళ్ళ. కృష్ణ వరుణ్తో మాట్లాడడానికి వెళ్ళింది. అసలు వరుణ్ కృష్ణని కలిశాడా? ఏం జరుగుతుంది అక్కడ? కృష్ణ, ఏమైంది? చెప్తాన్రా. కృష్ణ, వరుణ్ణి కలిసావా? ఆ వరుణ్ణి నేను కలిశాను. విషయం చాలా ఘాటుగానే బుర్రలోకి ఎక్కించాను. నువ్వు ఇలాగే అందర్నీ నమ్మించి వాళ్ళందర్నీ ఆడుకోవాలి. ఆ విష్ణు మెడలో తాళి కట్టి నీ ముసుగు తీసి అసలు రూపం చూపిస్తే అప్పుడు ఆ కృష్ణ పరిస్థితి ఎలా ఉంటుందో కళ్ళారా చూడాలి. మేకప్ చేస్తానని బ్యూటీషియన్ గా వచ్చి నా కూతురు నిశ్చితార్థమే ఆపుతుందా? ఈ తారతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇక నుంచి దానికి తెలియాలి. ఎస్ మేడం, మీరు నా వెనుకుండండి చాలు. విష్ణు మెడలో తాళి కట్టి వాళ్ళని మీ కాళ్ళు పట్టుకునేలా చేస్తాను.
నిజం మేడం. వరుణ్ చేతిలో విష్ణు జీవితం పూర్తిగా నాశనం అవ్వడం గ్యారంటీ. అప్పుడు విష్ణు మన చేతిలో బొమ్మ అవుతుంది. మీరు ఎలా కీ ఇస్తే అలా తిరగాలి. అప్పుడు ఆ కృష్ణ మీ దగ్గరికి కాళ్ల బేరానికి రావాలి. ఇదంతా దగ్గరలోనే ఉంది. మీరు కోరుకున్నది చేయడానికి మనకి వరుణ్ ఉన్నాడు. ఏమంటావు వరుణ్? ఖచ్చితంగా జరిగేది అది. నువ్వు అక్కడే ఉండవే. అమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మా ప్లీజ్ పదండి. కృష్ణ అమ్మా అమ్మా ఏం చేస్తున్నావు? అవునక్క, ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తూ కూడా ఎందుకు ఈ పెళ్లి డ్రామా అని వాణ్ణి నిలదీస్తాను. వాడు చేస్తున్న మోసాన్ని వాడి చేతే అందరి ముందు ఒప్పించి వాడే ఈ పెళ్లి వద్దనేలా చేస్తాను. అక్క, కృష్ణక్క వర్షంలో తడిసిపోతుందక్క. మళ్ళీ జ్వరం వస్తుందక్క. అమ్మకి నువ్వైనా చెప్పక్క, ప్లీజ్ అక్క. కృష్ణ, నా గురించి నువ్వు శిక్ష అనుభవిస్తుంటే నా వల్ల కావడం లేదు. విష్ణు, అల్లుడు గారు, ఇంకొక్కసారి మిమ్మల్ని వేడుకుంటున్నాను. జరిగిందేది మనసులో పెట్టుకుని బాధపడకండి. బాధపడకండి అన్నంత మాత్రాన బాధ లేకుండా పోదు కదా. తప్పు చేసి ఒక మాట పడొచ్చు గానీ చేయని తప్పుకు నా పైన ఎవరో అమ్మాయితో నాకు సంబంధం కట్టి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూశారు. ఆఖరికి మీ ఇంట్లో వాళ్లే నన్ను కొట్టించి దారుణంగా అవమానించారు. ఇవన్నీ మనసుకు తగిలిన గాయాలు అత్తయ్య గారు. చాలా బాధ పెడతాయి. పర్లేదు అత్తయ్య గారు, విష్ణు కోసం అన్నీ తుడిచేసుకుంటాను. తన మీద నాకున్న ఇష్టంతో పోల్చుకుంటే నాకేదీ కష్టం కాదు. కానీ మీరే ఎక్కడ నన్ను మోసగాడిని నమ్మేస్తారో అని చాలా భయంగా ఉంది అత్తయ్య గారు. ఎందుకంటే నా మీద ప్రస్తుతం జరుగుతున్న కుట్ర అలా ఉంది. అయ్యో అల్లుడు గారు, అలాంటిదంతా ఏం జరగదు. మిమ్మల్ని మోసగాళ్ళు అని ఎవరు అంటే నేనెందుకు నమ్ముతాను చెప్పండి? మీ గొప్ప మనసు, మంచి మర్యాద కళ్ళతోటి ప్రత్యక్షంగా చూసిందాన్ని నేను అలా ఎందుకు అనుకుంటాను బాబు? కృష్ణ, చూడవే, ఆ అబ్బాయి ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నాడో. ఇలాంటి మంచి మనిషి నన్ను బాధ పెట్టింది.
అల్లుడు గారికి క్షమాపణ చెప్పు, కాళ్ళు పట్టుకో. క్షమించండి. నన్నే పుట్టిస్తావే, చూసావా నిన్ను కాళ్ల బేరానికి రప్పించాను. వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు, నేను నీ కాళ్ళు పట్టుకున్నాను. పెద్ద తేడా ఏం లేదు. ఛా, చూపిస్తానే నేనేంటో. నీ అక్కబడిలో 3 ముళ్ళు పడ్డాయంటే చాలు, ఆ తర్వాత నువ్వేదైతే నా గురించి అనుకున్నావో అక్షరం అటు ఇటు కాకుండా నీ అక్క బతుకుతో ఆడుకుంటాను.